తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుతున్నాను. మనందరి ఆత్మీయ ఆశీర్వాదం కొరకును, దేవుని మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ కార్యక్రమం అంతటినీ ఫలభరితం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రాత్రి మా పడకల యందు మమ్మల్ని కాపాడి సంరక్షించి ఈ ప్రాతకాల సమయం మీ పాదముల సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించుచు మహిమపరచుటకు మేము కూడి ఉండగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించు కృప మాకు దయచేయండి ప్రభు. లేఖనం ధ్యానిస్తున్నప్పుడు దానిని బోధించు మీ ఆత్మను మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. అధికారం అంతా మీ ప్రేమ గల చేతులకు అప్పగించుకుంటున్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించుమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకంలో నుండి 644వ కీర్తన. జీవితం అంతా నీ ప్రేమగాను ప్రణుతింతుము యేసుదేవా. మొదటి 3 చరణాలు పాడుకున్నాం. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. మాకదే మేలు ఈ జీవితమున, స్తుతింతు నా రక్షకా. స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా. స్తుతింతు నా రక్షకా. స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కల్వరి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షకా. స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపు. క్రీస్తు మమ్మను కనికరింపు. క్రీస్తు మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపు. అపోస్తల విశ్వాస ప్రమాణం భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. అనేక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకోకుండా వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఈ సమయం కొరకు లేఖన భాగం నిర్గమకాండం నుండి 25వ అధ్యాయం చదువుకున్నాం. 25వ అధ్యాయం నిర్గమకాండం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పు. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమునెత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను.
అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు చెప్పెదను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలెను. మరి నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నక్షీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నక్షీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండంలో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైనటువంటి ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నిటిని నడుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడును. క్రీస్తు యేసునందు ప్రియమైన సంఘానికి, ఆయా కుటుంబాలకు ఈ తెల్లవారు ప్రార్థనను తిలకిస్తూ ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన ప్రయాణంలో దేవుడు మీకు అందరికీ ఆయన కృపయు, ఆశీర్వాదములు, మేలులను, అలాగే మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ కావలసిన జవాబును అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ ప్రాముఖ్యంగా 4 విషయాలు రాయబడి ఉన్నాయి. మొదటిది ఏమిటి అనంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క రాజ్యముగా ఏర్పరచబడుతూ ఉన్నారు. ఈ సీనాయి కొండ దిగువను వారు పాళెము దిగి ఉన్నారు. మోషే అత్యున్నతమైన శిఖరము మీద ఉన్నాడు. ఆయనకు కొంచెము దిగువ ఆయన సేవకుడైనటువంటి యెహోషువ కనిపెడుతూ ఉన్నాడు. ఆయన కంటే మరీ దిగువ అహరోను వారి వర్గం అంతా కూడా అక్కడ కనిపెడుతూ ఉన్నారు.
ఈ వర్గం మాత్రం అప్పుడప్పుడు ప్రజల దగ్గరకు వెళ్ళి న్యాయ తీర్పులు చెప్పి మరలా వస్తూ ఉన్నారు. ఇది దరిదాపు 40 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటన. ఈ కొండ మీద మోషే చాలా అద్భుతమైన విషయాలను చూస్తున్నాడు. పరలోకంలో దేవుడు చూపించినటువంటి వస్తువులు. ఒకవేళ మోషే చాలా విషయాలు రాయలేదు, ఎందుకనంటే అత్యున్నత శిఖరము మీద నుండి అతడు తిలకించిన చాలా పరలోక సన్నిధానం యొక్క ఆ ఆనందాలేవి కూడా అతడు రాయలేదు. ఎందుకనంటే వాటిని వివరించటానికి మాటలు రావు. మానవ సంబంధమైన భాషకు అందని శ్రేష్టమైనటువంటి సంగతులను మోషే గమనిస్తూ ఉన్నాడు. మనం ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేరు పెడతాం. ఆ పేరు పెట్టినప్పుడు దాన్ని పలానా వస్తువా అనుకుంటాం. కానీ పరలోక సన్నిధానంలో మోషే చూస్తున్నటువంటి అనేక సంగతులు, వాటికి పేర్లు లేవు, పేర్లు తెలియవు మోషేకు కూడా. ఒకవేళ దేవదూతలో దేవుడో తెలియచేస్తేనే తప్ప. కనుక ఇంత గొప్ప పరమానందాన్ని అనుభవిస్తున్నటువంటి మోషేను మనం మొదటగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గొప్ప ఆశీర్వాదం, ఏ వ్యక్తికి లేనటువంటి గొప్ప కృప. అబ్రహామును దేవుడు ప్రేమించాడు, కానీ అబ్రహాముకు ఈ కృప ఇవ్వలేదు. అలాగే ఇస్సాకు, యాకోబులు, ఇశ్రాయేలీలలో ఇంకెవరైనా సరే, ఒక హనోకు మాత్రమే మనం గమనిస్తాం దేవునితో నడిచాడని. ఆయన పరలోక సన్నిధానానికి శరీరంతోనే కొనిపోబడ్డాడు అని. మోషే పరలోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును, ప్రతి దూతను ఆయన గమనించి చూస్తూ ఉన్నాడు అని మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి మధ్య ఉన్నాడు ఆయన. రెండవది, దేవుని స్వరాన్ని వింటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు మోషే. ఒక గొప్ప ఉన్నతమైన భాగ్యం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు ఈ మాటలు మాకు అర్థం కావడం లేదు, మాకు భయంగా ఉన్నాయని అన్నారు. అంత గంభీరమైన స్వరాన్ని ఇశ్రాయేలీలు వినలేని పరిస్థితి, అర్థం చేసుకోలేని పరిస్థితి. ఆ మాటలు వినబడినప్పుడు కూడా మేమేమైపోతామో అనేటువంటి భయపడిన స్థితి మనం చూస్తాం. కానీ మోషే ఆ మాటలను గ్రహించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. నిజంగా ఒక గొప్ప ఉన్నతమైన భాగ్యవంతమైన స్థితి. ఒక మనుష్యుడు భూమి మీద నుండి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? తన సృష్టికర్త యొక్క సన్నిధిని అనుభవించటం కానీ, తన సృష్టికర్త యొక్క మాటలను వినడం కానీ, ఆ స్వరాన్ని, ఆ మాటలను అర్థం చేసుకోవడం కానీ, తాను ఇంకా చనిపోకముందే పరలోక సన్నిధానం యొక్క ఆ గొప్ప ప్రకాశవంతమైన స్థితిని చూడడం కానీ, అక్కడ ఉన్నటువంటి వస్తువుల ప్రకారముగా మరికొన్ని వస్తువులు, భూమి మీద ఏర్పరచబడబోవు దేవాలయము, దాని నిర్మాణము, దాని యందు ఉంచవలసినటువంటి వస్తువులు, వీటన్నిటిని గురించి దేవుడు బోధిస్తుండగా తాను రాసుకోవడం కానీ, ఇవి ఏ మనుష్యునికి ఇవ్వబడిన గొప్ప భాగ్యవంతమైన స్థితి మోషేకు దేవుడు అనుగ్రహించాడు. ఇంత గొప్ప స్థితి తన జీవితంలో కలుగుతుంది అని ఎప్పుడు అనుకొని ఉండడు. కనుక అంత ఆశీర్వాదాన్ని, తన రాజ్యంలో ప్రవేశించి తన గొప్ప సంగతులు చూడగలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు మోషేకు అనుగ్రహించాడు. దానికి కారణం ఏమిటి అనంటే, దేవుడు చెప్పినదిగా మోషే నెరవేర్చటమే. తాను ప్రేమించే ఇశ్రాయేలు ప్రజలను తాను నాయకత్వం వహించి వారిని కనాను దేశం వైపు నడిపించుకుంటూ దేవునికి విధేయుడై సేవ చేయడమే. దేవుని ఎడల విధేయత కలిగిన సేవకుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు. భూసంబంధమైన సంపదల కంటే కూడా దేవుని అనురాగంలో, దేవుని సహవాసంలో శ్రేష్టమైనటువంటి గొప్ప సంగతులను
గమనిస్తాడని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ 4 వస్తువులు తయారు చేయబడటాన్ని దేవుడు చెప్పాడు. మొట్టమొదటిది ఏమిటి అనంటే పర్ణశాల. ఆయన ఒక దేవాలయ నిర్మాణం జరగాలి. ఆ దేవాలయ నిర్మాణము ఇది రాళ్లతో కట్టబడిన నిర్మాణంగా ఉండకూడదు. దేవుడు దానిని వారికి ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే వారు ప్రయాణంలో ఉన్నారు కనుక ఎప్పటికప్పుడు ఆ దేవాలయం అనబడిన ఆ గుడారమును వారు వేస్తూ విప్పుతూ మోసుకుంటూ మళ్ళీ కొంత వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ముందుకు సాగుతూ ఆగిన ప్రతి చోట కూడా ఈ దేవాలయాన్ని, ఈ పర్ణశాలను వారు నిర్మిస్తూ ఆ విధంగా దాని చుట్టూ ఈ 12 గోత్రాల వారు తమ బసలను ఏర్పాటు చేసుకోవాలి. అందుచేత ఇది ప్రయాణ కాలం, వారికి నిర్గమ కాలం. ఇది వారు కనాను దేశం వెళ్ళు వరకు కూడా ఒక స్థిరమైన దేవాలయాన్ని వారు నిర్మించుకొనడానికి అవకాశం లేదు. బలిపీఠాలు కట్టవచ్చు, అక్కడ బలి అర్పించిన తర్వాత వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ దేవాలయం అలాగూ కాదు కదా, అది స్థిరముగా వారి మధ్య ఉండాల్సిందే. అందుచేత వారికి ఇంకా స్థిరమైన దేశము వారు చేరుకోలేదు గనుక వారి ప్రయాణ కాలం అంతట్లో కూడా ఈ పర్ణశాల అనబడినటువంటి దేవాలయము వారికి అనుగ్రహించబడింది. ఆ విధంగా వారు ఆ చెక్కలతోనూ బంగారు రేకులు పొదిగింపబడినటువంటి చెక్కలతో, కర్రలతో, అలాగే దారం వడికి తయారు చేయబడినటువంటి వస్త్రాలతో నిర్మించబడినటువంటి దేవాలయ నిర్మాణమును గురించి, అందు ఉంచవలసినటువంటి వస్తువులను గురించి దేవుడు ఈ అధ్యాయంలో మనకు ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అందుకని ఆయన మొట్టమొదట భాగంలో ఆయన ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశాడు. ఇవి ఎలాగ నిర్మించబడతాయి, వారు వాటిని తయారు చేయాలి అనంటే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులే అవసరం. అందుకని ఆయన నాకు ప్రతిష్ట అర్పణలు తీసుకొని రండి అని అన్నాడు ప్రజలతో. మీరు నాకు ఒక ప్రతిష్ట అర్పణ, ప్రతి కుటుంబం కూడా, ప్రతి వ్యక్తి కూడా ఇది ఆలోచన చేయాల్సిందే. ఒకవేళ లక్షల కొలది ప్రజలు, ఇశ్రాయేలీలు వారున్నారు, ఊహ తెలిసిన వారందరూ కూడా దేవుని యొక్క ఈ ప్రార్థనకు లోబడాల్సిందే. వారు మోషే వెళ్ళి వారిని ఆ విధంగా వారు అర్పణలు తెచ్చు రీతిగా వారిని నడిపించాలి, బోధించాలి. వారు కనుక ప్రతిష్ట అర్పణలు తీసుకుని, ఇది దేవునికి మాత్రమే, ఇదిగో ఇది ప్రతిష్ఠించేశాం. ప్రతిష్ఠ చేయబడటం అనేది దేవుని కొరకు మనం చేస్తే దానిని మరలా తిరిగి తీసుకుని అనుభవించటానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడం. ఇది దేవునికి అని పేరు పెట్టేసాం, ఇంక దీన్ని ముట్టను అనుకుంటాం. కనుక వారిక తిరిగి దాన్ని సంపాదించుకొని, తిరిగి దాన్ని ముట్టుకొని, దాన్ని అనుభవించి ఇది కాదు. దేవుని కొరకైన ఒక ప్రతిష్టార్పణ వారు మనస్సులో అనుకొని వారు దేవునికి ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏమేమి ఇవ్వాలో చెప్పాడు దేవుడు మోషేకు. బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు కలిగినటువంటి రాళ్ళు లేదా సన్ననారలు, అలాగే మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకు పతకమునకు చెక్కు రత్నములు, ఇలాంటివి రత్నరాశులు వారి దగ్గర ఉంటే, బంగారము వారి దగ్గర ఉంటే, వెండి వారి దగ్గర ఉంటే, ఇక ఇతరమైనటువంటి దారములు, వడికినటువంటి ఆ రకరకాల రంగుల దారాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఇవన్నీ కూడా వారు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులుగా తీసుకుని వచ్చి అప్పగించాలి అని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన అడిగాడు. ఏ సంఘంలోనైనా, ఎక్కడైనా ప్రపంచంలో
దేవుని కార్యాలు, ఆయన అనుకున్నటువంటి నిర్మాణాలు కానివ్వండి, ఆయన ఆలయంలో ఉంచబడవలసిన వస్తువులు కానివ్వండి, ఇవేవి దేవుడు సృష్టించి ఇవ్వలేదు. మనుష్యులు తమ దాతృత్వంలో నుండి, దేవుడు తమను ఆశీర్వదించిన దానిలో నుండి వారు ఇచ్చి, వాటిని తయారు చేయించి దేవుని మహిమ కొరకు వాటిని వాడుకోవాలని చేసిన ఆ గొప్ప ఏర్పాటులే చరిత్ర అంతట్లో గమనిస్తాం. ఆ ఏర్పాటు ముందుగానే 25వ అధ్యాయంలో దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. రెండవది, మనం మందసం యొక్క తయారీ చూస్తున్నాం. 10వ వచనం నుంచి గమనిస్తే మందసము యొక్క తయారు చేయబడే విధానం. ఈ మందసము దేని కొరకు? మందసము లోపల ఇప్పుడు తయారవుతున్నటువంటి ఆజ్ఞల పలకలు ఉంచాలి అక్కడ. అలాగే వారు వాడుకుంటున్నటువంటి ప్రతిరోజు తింటున్న ఈ కొత్తిమీర గింజలు లాంటివి ఉన్నాయే, ఆ వారి భోజనం ఉన్నదే, వాటిని ఒక పాత్రలో ఉంచి అది మందసంలో పెట్టబడాలి. మన్నా ఆ విధంగా దాచిపెట్టబడాలి. ఏ విధంగా మన్నాతో దేవుడు వారిని 40 సంవత్సరాలు పోషించుకుంటూ వచ్చాడు. అట్లనే అహరోను భవిష్యత్ కాలంలో చూస్తాం. అహరోను ప్రధాన యాజకుడుగా అహరోను కర్ర, చిగురించిన కర్ర అక్కడ ఉంచబడాలి మందసములో. ఇవన్నీ ఇంకా జరగవలసిన పనులు ఇవన్నీ. అయినప్పటికీ కూడా వాటికంటే ముందుగానే మందసాన్ని తయారు చేయమని అంటున్నాడు. వాటి లోపల బయట కూడా బంగారు రేకులు పొదిగించాలి. అలాగే ఎప్పటికప్పుడు మోసుకొని వెళ్ళడానికి వాటికి బంగారముతో తయారు చేయబడినటువంటి ఆ మోసుకొని వెళ్ళడానికి కావలసినటువంటి ఆ రింగులు వారు తయారు చేయాలి. ఇట్లా ఆ మందసము మీద దేవుడు నిరంతరము ఆసీనుడై ఉండి, యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలములో వచ్చి ప్రార్థించినప్పుడల్లా ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆసీనుడై ఉండాలి. కనుక ఆ మందసము మీద ఆయన కూర్చొని వినేటువంటి ఒక పీఠము తయారు చేయాలి. అలాగే ఆ మందసం యొక్క 2 ప్రక్కల దేవదూతలు, కెరూబులు, వాటి తయారీ జరగాలి. ఆ కెరూబులు బంగారము చేత తయారు చేయబడి ఆ మందసము మీదనున్నటువంటి కరుణాపీఠము వైపు చూస్తున్నట్లుగా కుడివైపున ఉన్నటువంటి దేవదూత తన మెడ త్రిప్పి ఆ ఎడమ వైపు తాను ఆ విధంగా ఆ కరుణాపీఠాన్ని చూస్తూ ఉండాలి. అలాగే ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దేవదూత కుడివైపున తన మెడను త్రిప్పి ఆ కరుణాపీఠం వైపు చూస్తూ ఉండాలి. వారిద్దరి రెక్కలు ఒకదానికొకటి కలిసిపోయి ఉండాలి. ఆ విధంగా దేవదూతలను ఎందుకు దేవుడు ఉంచాడు? దేవుడు ఎప్పుడు మనకు తెలియచేస్తూనే ఉన్నాడు. ప్రతి విశ్వాసి జీవితంలో ఒక దూతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆ విధంగా ఆ దేవదూతలు మనుషులకు మేలు చేయవారే. దేవుడు వారి సృష్టికర్త, మనుషుల క్షేమం కొరకు అపేక్షించువాడు, వారి అభివృద్ధి కొరకు కోరుకునేవాడు. ఆయన కరుణాపీఠము మీద కూర్చుండి ఈ విధంగా మందసము మీద ఆయన ఆసనుడై యాజకుని యొక్క ప్రార్థనకు జవాబుదాయి చేస్తాడు. గనుక ఈ విధంగా మందసము తయారీని గురించి మనం చూస్తాం. 23వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా ఉన్నటువంటి ఈ భాగంలో మనం గమనిస్తున్నది ఏమిటి అనంటే, ఒక సన్నిధి రొట్టెల బల్ల దేవాలయంలో ఉంచబడుట కొరకు. ఈ బల్ల మీద 3 వస్తువులు ఉంచబడాలని దేవుడు చెప్పాడు. మనం ఈ వచనాలను గమనిస్తే, తుమ్మకర్రతో బల్ల చేయాలి, దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5, మేలిమి బంగారు రేకు దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. ఎందుకు ఈ బల్ల అనంటే, ఇక్కడ మనం గమనిస్తాం,
దాని ఆ బల్ల మీద ఉంచబడుట కొరకు మేలిమి బంగారముతో దీపవృక్షం తయారు చేయబడాలి. ఈ దీపవృక్షములో ఇది కూడా 7 శాఖలుగా ఉంటుంది. మధ్యలో ఒక శాఖ, చుట్టూ ఇరుప్రక్కల 3 శాఖలు. ఏ రీతిగా ఇవి తయారు చేయబడాలి ఇక్కడ తెలియచేశాడు. ఒక కలశము రూపంలో, అనగా దాని ప్రకాండము, దాని శాఖలు నక్షి పనిగా చేయవలెను. దాని కలశములు, వాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. ఒక చెట్టు వలె, ఒక వృక్షము వలె తయారు చేయబడినటువంటి రీతిలో ఈ దీపస్తంభాన్ని తయారు చేయమని దేవుడు తెలియజేశాడు. దాని గురించిన వివరణలు వారు తయారు చేసే సమయంలో మనం మాట్లాడుకుంటాం. ఆ విధంగా దీపవృక్షమును ఉంచాలి. రెండవది ఏమిటి అనంటే, అక్కడ అర్పణ కొరకు, ధూపద్రవ్యముల కొరకు బంగారు పాత్ర, దానికి సంబంధించిన వస్తువులు ఉండాలి. మూడవది ఏమిటి అనంటే, సన్నిధి రొట్టెలు ఉంచబడాలి. 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారు తినేటువంటి రొట్టెలు ఆయన సన్నిధానంలో ఉంచబడాలి. 3 ప్రాముఖ్యమైన విషయాలు: నిత్యము వెలుగుచుండు దీపవృక్షము, అలాగే ఆయనకు నిరంతర ధూపద్రవ్యములతో, సుగంధ ద్రవ్యాలతో ధూపము, ప్రార్థనకు ఉదాహరణగా నిరంతరం ఈ ధూపము ప్రార్థన చేసినప్పుడు ఏ రీతిగా దేవుని సన్నిధికి వెళ్తుందో, అలాగే ఆ ప్రార్థన యొక్క ఆఘ్రాణింపు దేవుడు చేస్తాడు. అంత సుగంధభరితమైనటువంటి భక్తుని యొక్క ప్రార్థన గనుక ఆ విధంగా ధూపం వేసే ధూపస్తంభము. మూడవదిగా, ఆహారము తినేటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు తినబోయే ఆహారం ఎలాంటిదో ఆ ఆహారం యొక్క నమూనా ఆయన సన్నిధిలో ఉంచబడాలి. కారణం ఏమిటంటే, వారి పోషణకర్త ఆయన. వారు తింటున్న ఆహారము ఆయన సన్నిధిలో నిరంతరం కనబడుతూ ఉండాల్సింది. ఈ విధంగా ఆయన ఒక సన్నిధి బల్లను తయారు చేసి దీపవృక్షము మిగిలినవి ఉంచబడటానికి రెండవ నిర్మాణాన్ని దేవుడు తెలియజేశాడు. ఇక చివరిది మనం గమనిస్తాం. దీప స్తంభమును, దాని వివరణ మనం చూస్తూ ఉన్నాం. ఇది 31వ వచనం నుంచి కూడా ఈ దీప వృక్షము ఎలా తయారు చేయబడాలో, ఇదంతా కూడా బంగారముతో తయారు చేయబడవలసినటువంటి దీప వృక్షం. ఇది కూడా సన్నిధి బల్ల మీద ఉంచబడవలసిందే. అది నిత్యము వెలుగుతూ ఉండాల్సిందే. ఏలీ కాలంలో సమూయేలు కూడా ఎప్పటికప్పుడు బాలుడైనా సరే ఆ దీపవృక్షము, అది ఆ దీపం ఆరకుండా ఎప్పటికప్పుడు కనిపెడుతూ దానిలో నూనె పోస్తూ అది వెలుగుతూ ఉండడానికి ప్రయత్నం చేసిన యాజకులను మనం చూస్తాం, పనివాళ్ళను చూస్తాం. కనుక ఆ విధంగా ఈ 3 తయారీలు దేవుడు మోషేకు ఆయన తెలియచేస్తా ఉన్నాడు. మందసము గురించి చెప్పాడు, సన్నిధి బల్లను గురించి, దాని తయారీ గురించి చెప్పాడు. మూడవదిగా దీపవృక్షం యొక్క తయారీని గురించి ఆయన తెలియచేశాడు. 40వ వచనానికి వద్దాం. కొండ మీద నీకు కనుబరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అన్నాడు. వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మోషేకు ఎంత వివేకం కావాలో, తాను చూస్తున్న ఆ దర్శనం మరలా తాను దిగి వెళ్ళేటప్పటికీ అవి తనకు కూడా రాదు, అవి ఏవి రావు. వాటిని చూచినటువంటి మోషే ఎంత జాగ్రత్తగా తన మేధస్సులో దాచిపెట్టుకోవాలో, అలాగే ఎంత తీవ్రమైన దృష్టితో, తీక్షణమైన దృష్టితో వాటిని గమనించాలో. ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా పరిశుద్ధ దేవుడు దానిని అంగీకరించడు. ఎంత ఏకాగ్రత కావాలి, ఎంత పట్టుదలగా దానిని గమనించాలి. తాను వాటిని చూచి దిగి వెళ్ళి ఆ తయారీ విధానాన్ని రూపొందించాలి. కనుక ఎంత వివేకం కావాలి. ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి, ఒక సాధారణమైన బానిస బాలుడు
రాజకుటుంబానికి వెళ్ళాడు, 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తరువాత వచ్చి 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగానే ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలుని నడిపిస్తున్నటువంటి వాడుగా ఎంత వివేకం! ఆ పరలోకంలో తాను చూస్తున్నటువంటి ప్రతి వస్తువును జాగ్రత్తగా గమనించి అది తయారు చేయాలి అనేటువంటి దేవుని సంకల్పంలో తాను కష్టపడి పని చేయాల్సిందే. ఆ తయారు చేసే వాళ్ళని చూడాలి, ఎంపిక చేయాలి. అలాగే తాను వాటిని వారికి వివరించి చెప్పి ఆ వస్తువుల తయారీలో తాను చూచినవన్నీ యథార్థంగా ఏ తప్పు లేకుండా చేయాలి, లేకపోతే దేవుని కోపం వస్తుంది. అంత జాగ్రత్త కలిగి నడుచుకున్న మోషేని గమనిస్తాం. దైవ పరిచర్యలో కానివ్వండి, దేవుని యొక్క సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి దేవుని ప్రజలను నడిపిస్తున్న నాయకులు కానివ్వండి, దైవ చిత్తాన్ని ఎంత జాగ్రత్తగా తెలుసుకుని ఆ పరిచర్య వారు జరిగించాలో ఒక మంచి ఉదాహరణ ఈ అధ్యాయం. మన దేవుని పరిచర్యలు ఉన్న వారందరూ కూడా ఈ సంగతి గమనించుకొని దైవ చిత్త ప్రకారంగా నడుచుకున్నప్పుడే అది వారికి దీవెన, దేవునికి సంతోషం, మనుష్యులకు ఆశీర్వాదం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, రాత్రి మా పడకలలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మీరిచ్చిన మీ విశ్రాంతిని బట్టి స్తోత్రాలు, స్వస్థతలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయం మా చేయి పట్టుకొని నడిపించుటకు నీవు మాకు సమీపంగా ఉన్న దేవుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాశీర్వాదాలతో మమ్మల్ని దర్శించండి ప్రభు. మీ కృపాక్షేమములు మాకు ఇవ్వండి. మా సంఘములను దీవించండి ప్రభు. కృపలతో దర్శించండి. ప్రతి కుటుంబాన్ని మీ మేళ్లతో దర్శించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి సంఘములోని విశ్వాసులను ఆశీర్వదించండి అయ్యా, సహాయం చేయండి. మా బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగి నిజమైన విశ్వాసంలో ఎదుగుచు మీరు అక్కడి కొరకు నిరీక్షించు కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, మరి మా బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబంలో భర్తను, భార్యను, వారికి ఇచ్చిన సంతానమును దీవించండి ప్రభు. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యం ఉందో, ఏ కష్టముందో, నష్టముందో, ఆర్థికమైన ఇబ్బందులున్నాయో ప్రభువా, నీ బిడ్డలను సమృద్ధిగా దీవించి క్షేమమివ్వండి. మీ బిడ్డలం మేము, మీ సంరక్షణలోను మీ దీవెనలలోను బ్రతుకుచున్నవారు. మమ్మలను ఆశీర్వదించి మీ సంతోషంలో జ్ఞాపకం చేసుకుని నడుచున్నాం నాయన. దయగలిగిన మా తండ్రి, ఎవరెవరే ప్రార్థనతో మీ సన్నిధిలో ఉన్నారు వారి దీనమనవులను అంగీకరించి కృప చూపించు. కరోనా వైరస్ను కట్టడి చేయండి అయ్యా. మీ ఆజ్ఞ పంపి సమూల నాశనం చేయండి నాయనా. ప్రపంచ ప్రజలను బాధించకుండానట్లు కాపాడి సహాయం చేయండి. ఈ శ్రమ వలన మానవ జాతికి మీరు ఏర్పరిచిన, మీరు నిర్ణయించిన ఆ మార్పును, మీరు నాయన మరి ఆశిస్తున్నటువంటి మీ ఎడల వారు కనబరచవలసిన విధేయతను ప్రపంచ ప్రజలందరూ, ఏ జాతి వారైనా, సమస్తమునకు ఆధారభూతుడు అయిన నిన్ను గనపరచున్నట్లు మలచుమని, వ్యాధి బాధలను దూరపరిచి సమాధానం, సంతోషం కలిగి నాయన జీవించుటకు మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాశీర్వాదాలతో మమ్మల్ని నింపి ఆశీర్వదించండి. జన్మదినాలు ఆచరించుకుంటున్న బిడ్డలకు నూతన సంవత్సర దీవెనలు ఇవ్వండి. రానున్న అనేక సంవత్సరాలలో మేము మెండైన ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభు. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను కటాక్షించండి. మీ కృపాక్షేమాలు ఇచ్చి రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన దీవెనలు వారికి, వారి బిడ్డలకు దయచేయండి. వివాహం కొరకు నిరీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. గృహస్థులనుగా చేయండి ప్రభా. అడుగకు మరచినవి, అడగవలసిన వాటినన్నిటినీ మీ ప్రేమగల చేతులకు అప్పగిస్తున్నాం. మా కుటుంబాలలో ప్రతి అవసరత తీర్చి ఆశీర్వదించి మీ రక్షణలో బలపరచుమని యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము.
శోధలోనికి తేకాదశిని మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు అందరికీ, మీ కుటుంబాలు, సంఘములన్నిటికీ తోడుగానిచ్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.